హాయ్ అందరికీ నమస్కారం. మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం కదా. కానీ మన రోజు వాడే ఈ డబ్బు అసలు కథ ఏంటి, దాని విలువ ఎలా వస్తుంది, ఈరోజు మనం మనీ వెనుకున్న అసలు కథేంటో, ఇంకా డిజిటల్ యుగంలో దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మన జేబులో ఉండే ఆ కాగితం నోటుకు లేదా మన బ్యాంక్ అకౌంట్లో కనిపించే ఆ నంబర్కి అసలు వాల్యూ ఎలా వస్తుంది? మనలో చాలామందికి దీనికి సమాధానం తెలుసనే అనుకుంటాం. కానీ నిజంగా తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా మనం స్కూల్లో ఏం చదువుకున్నాం? వస్తు మార్పిడి అంటే బార్టర్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి డబ్బు పుట్టిందని. కానీ దీనికి పూర్తిగా భిన్నమైన మరో పవర్ఫుల్ థియరీ ఉంది. అదేంటంటే డబ్బు అనేది ప్రభుత్వ సృష్టి అంటుంది. ఈ రెండు వాదనల మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. డబ్బు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం డబ్బు పుట్టుక గురించి, దాని అసలు నేచర్ గురించి తెలుసుకోవాలి. సో లెట్స్ డైవ్ ఇన్. చార్టలిజం పేరు కొంచెం కొత్తగా అనిపించొచ్చు, కానీ కాన్సెప్ట్ సింపుల్. ఈ థియరీ ప్రకారం డబ్బు అనేది చట్టం ద్వారా పుట్టింది. జార్జ్ ఫ్రెడరిక్ న్యాప్ అనే ఎకానమిస్ట్ దీన్ని డెవలప్ చేశారు. ఆయనేమన్నారంటే, ప్రభుత్వం పన్నుల రూపంలో దేన్నైమే స్వీకరిస్తుందో అదే డబ్బు, దానివల్లే దానికి విలువ వస్తుంది. అంతేకాని అది బంగారంతో చేశారా, వెండితో చేశారా అన్నది ముఖ్యం కాదు. ఫేమస్ ఎకానమిస్ట్ జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఈ మాట చూడండి, ఎంత పవర్ఫుల్ కదా. డబ్బు విషయంలో ఫైనల్ డిసిషన్ తీసుకునే పవర్ అంటే ఒక రకంగా డిక్షనరీని రీఎడిట్ చేసే రైట్ కూడా ప్రభుత్వానికే ఉంటుందని ఆయనన్నారు. ఓకే, సో గవర్నమెంట్ డబ్బుని ఎలా క్రియేట్ చేస్తుంది? ఇక్కడొక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, ప్రభుత్వం మనపై పన్నులు విధిస్తుంది. సెకండ్, ఆ పన్నులు తమ సొంత కరెన్సీలోనే కట్టాలని రూల్ పెడుతుంది. దీనివల్ల మనం ఆ కరెన్సీని సంపాదించాల్సిన అవసరం ఏర్పడుతుంది, అంటే డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఫైనల్గా ప్రభుత్వం ఆ కరెన్సీని మార్కెట్లోకి స్పెండ్ చేసి మనకు అందుబాటులోకి తెస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే డబ్బు అనేది ఒక రకమైన ట్యాక్స్ క్రెడిట్, ప్రభుత్వం జారీ చేసే ఒక ఐఓయు అంటే ఒక అప్పు పత్రం లాంటిది. మనం పన్నులు కట్టడానికి దాన్ని తిరిగి ప్రభుత్వానికే ఇస్తాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ నమ్మకమే దానికున్న విలువకు ఆధారం. రైట్, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూద్దాం. అదే మనీ పిరమిడ్. ఇది మన ఫైనాన్షియల్ సిస్టంలో డబ్బుకి ఉన్న హైరార్కీని, అంటే అధికార క్రమాన్ని చూపిస్తుంది. డబ్బు ఏదైనా సరే అదొక రకమైన ఐఓయు, అంటే నేను నీకు రుణపడి ఉన్నాను అని చెప్పే ప్రామిస్ లాంటిది. అయితే కొన్ని ప్రామిస్లు ఎక్కువ నమ్మదగినవి. ఎకానమిస్ట్ హైమన్ మిన్స్కీ ఈ కాన్సెప్ట్ను ఒక పిరమిడ్ రూపంలో విజువలైజ్ చేశారు. ఈ పిరమిడ్లో టాప్లో ఉండేది ఏంటంటే ప్రభుత్వ డబ్బు, అంటే మనం వాడే క్యాష్ నోట్లు, డిజిటల్ రిజర్వ్లు. ఇవి చాలా పవర్ఫుల్, ఎందుకంటే వీటికి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. దాని కింద అంటే మిడిల్ లేయర్లో కమర్షియల్ బ్యాంక్ మనీ ఉంటుంది, మన బ్యాంక్ అకౌంట్లలో ఉండే డిపాజిట్లు అన్నమాట. ఇది బేసిక్గా మనం అడిగినప్పుడు ప్రభుత్వ డబ్బు ఇస్తామని బ్యాంకులు ఇచ్చే ప్రామిస్. ఇక అందరికన్నా కింద బేస్లో మనలాంటి వాళ్ల అప్పులు, ప్రైవేట్ ప్రామిస్లు, కంపెనీల బాండ్స్ వంటివి ఉంటాయి. వీటికి అంగీకారం చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్యున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్ మనీకి డీఫాల్ట్ రిస్కే ఉండదు, అదొక అల్టిమేట్ సేఫ్ యాసెట్. కానీ కమర్షియల్ బ్యాంక్ మనీకి ఆ బ్యాంక్ దివాలా తీసే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. చూశారుగా, ఈ సిస్టమ్ 100 ఏళ్లుగా బాగానే నడిచింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఒక పెద్ద ఛాలెంజ్ను ఫేస్ చేస్తోంది. మనమిప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నాం కదా, ఫోన్పే, గూగుల్ పే. దీనివల్ల ఏమవుతోందంటే ఫిజికల్ క్యాష్ వాడకం చాలా వేగంగా తగ్గిపోతుంది. అంటే మనీ పిరమిడ్ బేస్లో ఉండే ఒక ముఖ్యమైన ఎలిమెంట్ నెమ్మదిగా కనుమరుగవుతోంది. ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతుంది. మనీ పిరమిడ్కి పునాదిలాంటి ప్రభుత్వ డబ్బు, అంటే ఈ ఫిజికల్ క్యాష్, మన జీవితంలోంచి పూర్తిగా మాయమైతే ఏం జరుగుతుంది? వెల్, ఈ డిజిటల్ ఛాలెంజ్కి ఆన్సర్గా వస్తున్నదే ఈ డిజిటల్ డాలర్ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీని గురించి ఇప్పుడు చూద్దాం. మనమిక్కడ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. సిబిడిసి అంటే బిట్కాయిన్ లాంటి కొత్త కరెన్సీ కాదు. ఇది మనం ఆల్రెడీ వాడుతున్న రూపాయి, డాలర్ లేదా యూరో యొక్క డిజిటల్ వర్షన్ మాత్రమే. దీనికి సెంట్రల్ బ్యాంక్ డైరెక్ట్ గ్యారంటీ ఉంటుంది. ఓకే, ఈ సిబిడిసిని ఎలా తీసుకురావచ్చు?
బేసిక్గా 2 మోడల్స్ ఉన్నాయి. 1 టియర్ మోడల్లో సెంట్రల్ బ్యాంకే మనకు డైరెక్ట్గా అకౌంట్స్ ఇస్తుంది. 2 టియర్ మోడల్లో సెంట్రల్ బ్యాంక్ CBDCని ఇష్యూ చేస్తే కమర్షియల్ బ్యాంకులు మన అకౌంట్స్ని మేనేజ్ చేస్తాయి. ఈ 2 మోడల్స్కి వేర్వేరు ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఈ టాపిక్లో మనకు తరచుగా వినిపించే కొన్ని పదాలున్నాయి. వాటి మీనింగ్ ఏంటో క్విక్గా చూద్దాం. క్రిప్టోకరెన్సీ అనేది బిట్కాయిన్ లాంటిది. ఈ మనీ అంటే మన వాలెట్లలో ఉండే డబ్బు. ఇక DLT లేదా బ్లాక్ చైన్ అనేది ఈ టెక్నాలజీల వనుకున్న డేటాబేస్ సిస్టమ్. ఇదంతా బానే ఉంది, కానీ మన పర్సుల మీద, మన వాలెట్ల మీద దీని ఎఫెక్ట్ ఏంటి? ఫ్యూచర్లో మన వాలెట్ ఎలా ఉండబోతోంది? CBDC వస్తే మన ఫైనాన్షియల్ సిస్టంలో చాలా పెద్ద మార్పులు రావచ్చు. ఉదాహరణకి కమర్షియల్ బ్యాంకులకు కాంపిటీషన్ పెరగొచ్చు. మన డేటా ప్రైవసీకి కొత్త ఛాలెంజెస్ రావచ్చు. అదే సమయంలో గవర్నమెంట్ మనకు డైరెక్ట్గా, ఫాస్ట్గా పేమెంట్స్ చేసే అవకాశముంటుంది. సో ఇదంతా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇది కేవలం ఒక టెక్నికల్ మార్పు కాదు. అసలు డబ్బు అంటే ఏంటి అనే డెఫినిషనే 21వ శతాబ్దానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతోంది. డబ్బుతో మనకున్న సంబంధమే మారిపోతోంది. ఒక్కసారి ఆలోచించండి, గవర్నమెంటే నేరుగా మన డిజిటల్ వ్యాలెట్లోకి డబ్బు పంపగలిగితే అప్పుడు బ్యాంకింగ్, ప్రైవసీ, పవర్, వీటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న. ఈ టెక్నాలజికల్ మార్పు ఎలా ముందుకెళ్తుందో చూడాలి.